ప్రేమకు మితి లేనివాడు, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయన. సహోదరి, నువ్వు దుఃఖముతో ఉన్నావు, మానసిక రుగ్మతతో బాధపడుతున్నావు. నీకున్న బాధ్యతలు నిన్ను మించి బలము గలవై ఉన్నవి. నీ బాధ్యతలను బట్టి నువ్వు కృంగిపోతున్నావు, నీ అవసరతను బట్టి బాధపడుతున్నావు. ఈ రాత్రి దేవుడు తన సేవకుని ద్వారా నీతో మాట్లాడి ఉన్నాడు. సహోదరి, విన్నావు, ప్రార్థించుకో మనసులో, దేవా నేను కూడా ఆ సహోదరి వలె, నేను కూడా నువ్వు నాకు మేలు చేస్తే, నువ్వు నా జీవితంలో గొప్ప కార్యము చేస్తే నేను కూడా నిన్ను స్తుతిస్తాను ప్రభువా. హన్నా వలె గణపరుస్తాను, హిజ్కియా వలె నిన్ను గణపరుస్తాను, నిన్ను స్తుతిస్తాను ప్రభువా. దావీదు వలె నా ప్రాణముతో నా జీవిత కాలం అంతా నిన్ను ఆరాధిస్తాను ప్రభువా. ఆ తల్లికి చేసినట్టుగానే నాకు మేలు చేయి తండ్రి. ఆ తల్లిని స్వస్థపరిచినట్టుగానే నన్ను స్వస్థపరచు, నాకు మేలు చేయి. నీ ప్రజలతో కూడి నేను కొనియాడుతూ ఉండగా ఈ రాత్రి నాకును మేలు చేయి ప్రభువా. నీకున్న నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకొని దావీదు అన్నట్లుగా ఈ రాత్రి నీవు కూడా దేవా నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో. అందరూ నోరు తెరిచి ఒక్క నిమిషం దేవా, రెండు చేతులు పైకెత్తి నోరు తెరిచి కళ్ళు మూసుకొని దేవా నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక్క మాట అనండి అందరూ, విశ్వాసముతో అనండి, విశ్వాసముతో ప్రార్థించుకుందాం, ముగించుకుందాం. ఒక్క మాట అనండి, ప్రభువా ఆ తల్లి నీ ప్రజలతో కూడి కొనియాడుతుంది నువ్వు చేసిన మేలును బట్టి. అలాగే నువ్వు నాకు కూడా నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకుంటే నీ ప్రజలతో నేను కూడా కూడి నిన్ను కొనియాడుతాను ప్రభువా, నిన్ను స్తుతిస్తాను ప్రభువని ఒక్క మాటను తల్లి. సహోదరుడా సహోదరు, ఒక్క మాటనమ్మ, నోరు తెరిచి ఒక్క మాటను తల్లి. తల్లి నీకు వందనాలు చెప్తున్నాను, బ్రతిమలాడుతున్నాను. ఒక్క మాట నోరు తెరిచి దేవా నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో. హిజ్కియాను జ్ఞాపకం చేసుకున్నట్లుగా, అన్నాను జ్ఞాపకం చేసుకున్నట్లుగా, దావీదును జ్ఞాపకం చేసుకున్నట్లుగా దేవా ఈ రాత్రి నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన, ఈ రాత్రి నన్ను దర్శించు నాయన ప్రభువా. నేను కూడా నిన్ను స్తుతిస్తాను తండ్రి, నిన్ను కొనియాడుతాను ప్రభువా, నీకు సాక్షిగా నిలబడతాను ప్రభువా. అందరూ ఒక్క నిమిషం నోరు తెరిచి చిన్న ప్రార్థన చేసుకోండి. అందరూ చిన్న ప్రార్థన విశ్వాసముతో చేయండి. చేతులెత్తి ఆకాశమందున దేవుని వైపు చేతులెత్తి దేవా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. నా భక్తిని బట్టి కాదు, నా ప్రార్థన బట్టి కాదు, నా విశ్వాసాన్ని బట్టి కాదు, నా యథార్థతను బట్టి కాదు, నా గొప్పతనాన్ని బట్టి కాదు, కేవలం నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ కనికరమును బట్టి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నాయి. ఒక్కసారి నన్ను కనికరించు ప్రభువా. నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక్క మాటను తల్లి. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఒక్క మాటను అనగలిగితే ఈ రాత్రి దేవుడు నీకు మేలు చేయును గాక. ప్రభు నిన్ను దర్శించును గాక, ప్రభు నిన్ను బలపరచునుగా, ప్రభు నిన్ను స్వస్థపరచునుగా, ప్రభు నీకు సమాధానము కలుగు చేయునుగా, నీవు సమాధానము గలదానమై పోదువు గాక. కుమారి నీవు సమాధానము గలదానమై పోదువు గాక. పొమ్ము యెహోవా నీకు తోడై ఉండును గాక, ఆయన దర్శించును గాక. అందరము చప్పలు కొడదాం, చప్పలు కొడదాం, చప్పలు కొడదాం. దేవునికి మహిమ, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన. దైవజనులు మా తండ్రి మహోన్నతుడా, ఈ రాత్రికాల సమయంలోనైనా ఇప్పటి వరకు మీ పరిశుద్ధాత్మ సారథ్యములో మీరు జరిగించినందుకై మీకు స్తోత్రం. గొప్ప నా తండ్రి, వెలుగు కలిగేటువంటి మీ మాటలతో ఈ రాత్రి నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దర్శించినందుకే మీ స్తోత్రాలు. జ్ఞానాన్ని మీరు బోధించినందుకే మీకు స్తోత్రాలు. శక్తివంతమైన మీ మాటలతో ఈ రాత్రి నాయన మీ బిడ్డలందరినీ మీరు దర్శించినందుకే మీకు స్తోత్రాలు. తండ్రి, ఈ రాత్రి నాయన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి.
ఇక్కడ నాయన మీ సేవకులు బోధించిన ప్రతి మాటను ప్రతి ఒక్క హృదయంలో మీరు నీరు కట్టి ఫలింప చేయండి, ముద్రించండి నాయన. వాటి ప్రకారంగా బిడ్డలందరూ జీవించినట్లుగా, ఆత్మీయముగా బలపడినట్లుగా, మీ రాజ్యములకు సిద్ధపడినట్లుగా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రాత్రి మీ కుమార్తె పట్ల మీరు చేసిన సమస్తమైనటువంటి మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు మరొకసారి మీకు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రి నా తండ్రి ఈ స్థలములో చేరి నాయన సమాజముగా, సంఘముగా కూడి నిన్ను ఆరాధించి ఘనపరిచి కొనియాడిన మీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డ జీవితంలో మీరు అద్భుతమైనటువంటి కార్యాన్ని మీరు జరిగిస్తూ ఇంకొన్ని బిడ్డలందరినీ మీరు ఆకడుగు మీరు సిద్ధపరచమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒక్కసారి అందరూ చేతులు పైకెత్తి ప్రార్థించారు. మేము అందరం కలిసి ప్రార్థన చేసాం. వచ్చింది, చుట్టుపక్కల వర్షం పడింది, మరి ప్రార్థన చేసాం. ఈ బిడ్డలు వచ్చిన వాళ్ళందరూ తిరిగి మరలా వారి గృహాల వరకు వెళ్ళేంత వరకు వర్షాన్ని ఆపు చేయి ప్రభు అని ప్రార్థన చేశాం. మీరు కూడా చేశారు. మన ప్రార్థన ఆలకించిన దేవుడు వాతావరణాన్ని అనుకూలపరిచినందుకై ఒక్కసారి అందరూ దేవుని స్తోత్రం చెప్తారు. అనుకూలపరిచినందుకై స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అనుకూలపరిచినందుకై గట్టిగా విశ్వాసంగా చెప్పండి, స్తోత్రం, స్తోత్రం. ఈ టెంట్ కూడా లేచిపోయేంత గాలి వచ్చిన దేవుడు గొప్ప కార్యం చేసినందుకై స్తోత్రం, స్తోత్రం. చుట్టుపక్కల వర్షం పడింది, నాకు ఫోన్లు వచ్చాయి, కానీ ఇక్కడ దేవుడు వర్షం రాకుండా ఆపేసినందుకై స్తోత్రం, 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 స్తోత్రం. ఈ కూటము దేవుడు జయకరంగా జరిపించినందుకై స్తోత్రం చెల్లిద్దాం.